హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను పీవీసీ మున్నాని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను చూడండి ఆటోలో నేనున్న ఏరియా కాడ నుంచి దాదాపుగా 10 కిలోమీటర్లు వెళ్తున్నాను. ఒక కార్ అమ్మానండి, హోండా అమేజ్ అమ్మాను. అమేజు అయితే వెళ్తున్నాను భయ్యా 9103 ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్తున్నానండి. ప్రతి ఒక్కటి షార్ట్స్ అక్కడక్కడ క్లిప్స్ తీసి పెడతాను. అంటే మనం చేసే వర్క్ ఎలా ఉంటుంది ఏందనేది ఒకసారి మీకు చూపిద్దాం అన్నట్టుగా. మెట్రో స్టేషన్ కింద అయితే ఉన్నానండి. చూసుకున్నట్లయితే జెండేవాలా మెట్రో స్టేషన్ ఇది చూడొచ్చు. ఇక్కడ నుంచి నేనున్న ఏరియా నుంచి దాదాపుగా 10 కిలోమీటర్ల దూరంలో హోండా అమేజ్ ఎస్ఎంటీ తీసుకున్నానండి. 2013 పెట్రోల్ కమ్ సిఎన్జి అండి, విత్ పేపర్స్. బండి 99,000 తిరిగింది. సెకండ్ ఓనర్ కార్ అండి, నాన్ యాక్సిడెంట్ కారు. కార్ని నేను కార్ కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషను, అలాగే రప్పింగ్ పాలిష్ చేసి ఎన్ఓసి అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్కి డెలివరీ ఇస్తానని గ్రూప్లో, మన వాట్సాప్ గ్రూప్లో అయితే పెడతామైతే జరిగింది. 3,15,000 రూపాయలు. జై హనుమాన్. చూడండి అందరూ ఒకసారి దర్శించుకోండి హనుమంతుడిని. జెండేవాలాలో పెద్ద హనుమంతుడి బొమ్మ అండి, చూడొచ్చు. జెండేవాలా ఏ కర్రూలు బాగా ఆతేనా చూడొచ్చండి. నేను జిమ్కి వెళ్ళేటప్పుడు, జిమ్కి వెళ్ళిన తర్వాత, ఎంట్రీ అయిన తర్వాత 2011-12 నుంచి నేను జిమ్ చేశాను. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను, వెళ్తూనే ఉంటాను. ఒక 6 నెలలు వెళ్తే ఒక 6 నెలలు వెళ్ళను. ఎప్పుడు ఫిట్గానే ఉంటాను. నేను జిమ్లోకి వెళ్ళినమ్మటే హనుమంతుడిని మొక్కున్న తర్వాతే నేను జిమ్ స్టార్ట్ చేయడం మొదలు పెడతాను. ఎందుకంటే ఆయనంత కాకపోయినా ఆయనలో సగం ఎంతో కొద్దిగా ఒక పావు వంతన్న రావాలన్నట్టుగా, నేను ఒక ముస్లిం అయినా సరే హనుమంతుడిని మొక్కున్న తర్వాతే, నేను దండం పెట్టిన తర్వాతే నేను జిమ్ చేయడం అయితే జరిగిద్దండి. ఎప్పుడు కూడా హనుమంతుని చూస్తే అందరూ బాగుండాలి. నేను ఒక్కనే బాగుండాలి అని అనుకోను, అందరూ బాగుండాలి అనుకుంటాను. ఎందుకంటే మీరందరూ బాగుంటే నీ పక్క నేను బాగున్నట్టే. అందుకనే ఏ దేవుణ్ణి చూసినా సరే, అది చర్చి ముందుకెళ్ళినా చెయ్యి పెట్టుకొని, గుండెల మీద చెయ్యి పెట్టుకొని అందరూ బాగుండాలి అనుకుంటాను. ఒక హిందూ గుడి ముందుకు వెళ్ళినా సరే, ఒక వెంకటేశ్వర స్వామి గుడి, ఏ గుడికి వెళ్ళినా సరే, నేను గుడిలోకి వెళ్ళినా బయట ఉన్నా సరే అందరూ బాగుండాలని మొక్కుంటాను. మా మసీద్ ముందు నుంచి వెళ్తున్నా సరే అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలని నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే అందరూ బాగుంటే సమాజంలో మనం కూడా బాగుంటాం అనమాట. అయితే ఇప్పుడు నేనైతే హోండా అమేజ్ అమ్మటం అయితే జరిగిందండి. 2013 కార్ని 3,15,000 రూపాయలకి విత్ డెలివరీ నాగర్ కర్నూలు వాసులకైతే అమ్మటం జరిగింది. కార్ని నేను ప్రస్తుతానికి జెండేవాలా కరూరు ఆ ఏరియాలో అయితే ఉన్నాను. నేను చిన్న క్లిప్స్, అంటే నేను ఎలాగ వర్క్ చేస్తున్నా ఏందనేది మీకు ఒకసారి చిన్న క్లిప్స్ తీసి చూపిద్దాం అన్నట్టుగా చిన్న క్లిప్స్ అయితే చూపిస్తున్నానండి. ఆటో బుక్ చేసుకొని వెళ్తాను జరిగింది. ఆటో బుక్ చేసుకున్నందుకు దాదాపుగా ఒక 350 రూపాయలు ఇతనికి ఇవ్వాల్సి ఉంటుంది మనం. ఇది నేను కస్టమర్ దగ్గర అడగను. మళ్ళీ ఇప్పుడు ఆ కారు సిఎన్జిది ఒక 500 కొట్టియండి, తర్వాత పెట్రోల్ ఒక 400-500 కొట్టిమన్నాను అక్కడ ఉన్నటువంటి ఓనర్స్కి. దానికి నేను కస్టమర్ని యాదవ్ అన్న పేరు వచ్చేసి యాదవ్, నాగల కర్నూలు వాసులు అనమాట. నేను అన్నయ్యని అడగలేదు, ఏమీ కూడా ఆటో ఛార్జ్ అడగలేదు, అలాగే ఆ బండికి పెట్రోల్ సిఎన్జి కొట్టిస్తున్నాను ఇప్పుడు దానికి అడగలేదు, తర్వాత రప్పింగ్ పాలిష్ చేపిస్తున్నాను దానికి అడగలేదు. మళ్ళీ బండి నా దగ్గర తీసుకొని వచ్చి జనరల్ చెకప్ చేపిస్తానండి. జనరల్ చెకప్ చేయించే డబ్బులు నాయే, అంటే మీరు ఇచ్చే కమిషన్లోనే. ఒకవేళ ఇంజన్ ఆయిల్ బాగాలేకపోతే అది మీరు మార్పించుకోవాల్సి ఉంటుంది. జనరల్ చెకప్ అయితే నేను చేపిస్తాను. పవర్ విండోస్ కానీ అట్లాంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నా అది నాదయ్యే ఉంటుంది. ఇక్కడే చెక్ చేయించి ప్రతి ఒక్కటి బండి కూడా పంపిస్తానండి. మీరిచ్చే 20,000, మీరు వచ్చే 15,000, చిన్న బండి అయితే 15,000, పెద్ద బండి అయితే 20,000 రూపాయలు కమిషన్ తీసుకుంటాను. ప్రతి ఒక్కటి కూడా మీరయ్యాగా, ఎప్పుడు కూడా ఒకళ్ళని ఒక రూపాయి కూడా అడగను. ఎందుకంటే ఉన్న దాంట్లోనే అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటాను, ఉన్న దాంట్లోనే చూసి ఖర్చు చేస్తూ ఉంటాను అనమాట. 3,15,000 రూపాయలకి అమ్మాను. ఆ కార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు వీడియో అయితే పెడతానండి. అక్కడక్కడ చిన్న క్లిప్స్ తీస్తూ ఉంటాను. మీరు కూడా నా వర్క్ ఎలా ఉంది అనేది చూస్తారు అన్నట్టుగా, మనం ఎంత కష్టపడుతున్నాం ఏంటి. ఇంకో విషయానికి వస్తే, ఇప్పుడు దాకా మన బాడీ అంతా పర్ఫెక్ట్గా ఉంది. భగవంతుడి దయ వల్ల మంచిగా పని చేసుకుంటూ పోతూనే ఉన్నాను. ఎప్పటికప్పుడు ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను. కాకపోతే
ఒక 3 months నుంచి ఇక్కడ ఫుడ్ అనేది ఎన్ని డబ్బులు వచ్చాయి కాదండి, తిన్నామా, టయానికి నిద్ర ఉందా, మనసు హ్యాపీగా ఉందా, సంతోషంగా ఉందా, ఇది ముఖ్యమన్నమాట. ఇది ఏది కూడా నాకు లేదు. సంతోషం అయితే ఉండదండి, టెన్షన్లు అనమాట. ఫోన్లు మాట్లాడి కొద్దిగా నరాలు కొద్దిగా ఇబ్బందిగా ఉంటాయి. తర్వాతకి ఈ మధ్య ఇక్కడ ఫుడ్ తిని కడుపులో మొత్తం అదొక రకమైన నొప్పిలాగా వస్తూ ఉంది. ఎందుకు అవసరమా అనుకోవచ్చు కొంతమంది అవసరమా అనుకోవచ్చు. ఇదొక నాకు ఒక ప్యాషన్ చేయాలని, ఏదో కోట్లు సంపాదించాలని కాదు. ఇంతవరకు నాకు ఇన్ని కార్లు అమ్మే నాకు సరైన కారే లేదు. ఏదైనా మనం కార్లు తెచ్చినప్పుడు అమ్మటానికి ఉంటే ఆ కార్లే నేను తిరుగుతూ ఉంటాను, మళ్ళీ అమ్మేస్తాను అంతే. కానీ నాకు సొంతంగా ఒక కారు కూడా లేదండి. నేను పెట్టి ఛానల్ దాదాపుగా 5 సంవత్సరాలు అవుతుంది. మనం సంపాదించే సంపాదన కూడా ఇందులో ఏం లేదు. సంపాదించే సంపాదన నాకు ఇక్కడ రూమ్ రెంటు, అక్కడ నా కార్ బజార్ రెంటు, అలాగే నా పిల్లల స్కూల్ కనో నా ఫ్యామిలీకో లేకపోతే నాకు ఇక్కడ నెలకి ఇది కాదన్నా ₹1,00,000 ఖర్చు వస్తుంది. ₹1,00,000 ఇక్కడైతే అక్కడైతే ఫ్యామిలీ అయితే మొత్తం ₹1,00,000 దాకా ఖర్చు వస్తుంది. సంపాదించేది చాలా తక్కువ అండి. నాకంటూ సొంతం కారు లేదు. చాలామంది మంచి లగ్జరీ కార్లు అయితే కొనుక్కున్నారు. అయితే కొన్ని కార్లు తెస్తా, దాంట్లో తిరుగుతా, మళ్ళీ అమ్మేస్తా. కానీ సొంతంగా అంటూ ఇంటికంటూ ఒక కారు లేదు. ఒక i10 అయితే ఉంది, అది కూడా డాడీకి ఇప్పించాను, ఆటోమేటిక్ కారు. ఏదన్నా ఉంటే దాని మీద తిరుగుతూ ఉంటాను. ఇంకా అప్పుడప్పుడు మన కార్లు ఏదన్నా కొనుక్కొని అమ్మే కార్లు వచ్చేసి తిరుగుతూ ఉంటాయి. చూడొచ్చు, ట్రాఫిక్ విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. మొన్న దొంగతనాలు జరుగుతాయంటే ఇక్కడ మీరు జనాల్ని భయపెడుతున్నారు అని ఒక 2-3 మెసేజ్ చేశారు. నాకు భయపెట్టాల్సిన అవసరం లేదు, ఉన్న వాస్తవాన్ని చెప్తున్నాను. ఎందుకంటే నా కళ్ళ ముందు జరిగాయి కాబట్టి. అది ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు వీడియో తీయలేదు. ఈసారి ఏదైనా అట్లా జరిగితే వీడియోలతో ప్రూఫ్తో సహా పెడతాను మీ ముందు. అప్పుడు మీరు నమ్ముతారు ఇది నిజమా అబద్ధమా అని. ఓకే అండి, వీడియో లెంత్ అవుతుంది. దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో తీసి అన్నీ అటాచ్ చేసి పెడతామైతే జరిగింది. హాయ్, వీల్పానా పూరే హాయ్. కార్ ఇదే అండి. కార్ అయితే ఇప్పుడే డెలివరీ తీసుకోవడం అయితే జరిగింది. అలాగే పోలో కూడా అమ్మేటటువంటి కారే, అది కూడా జీటీ అండి. అది స్పోర్ట్స్ ఎడిషన్. ఆ కార్ చూసుకున్నట్లయితే అది కూడా అమ్మేదే. కావాలంటే కాల్ చేయండి, ఆ కార్కి ఫొటోస్ పెడతాను. చాలా అంటే చాలా నీట్గా ఉంది ఈ కార్, చూసుకోండి ఒకసారి. పెట్రోల్ కార్ అండి, అది మైలేజ్ 15 వస్తుంది ఈ కారు. చూడండి, యాదవ్ అన్నకి ఇప్పించాను, నాగర్ కర్నూలు వాసులకైతే ఇప్పించడం జరిగింది ఈ కారు. బండి అయితే నేనున్న ఏరియాకి, ఇక్కడ నుంచి నేనున్న ఏరియా ఒక 10 కిలోమీటర్లు అయితే వచ్చిందని తీసుకెళ్తున్నాను. ఇది మన గ్రూప్లో పెట్టాను. గ్రూప్లో రావాలనుకుంటే 8639777450 మంచి కార్లు పెడతాను గ్రూప్లో. పెట్రోల్ సిఎన్జి కారు గ్రూప్లో మీరు వచ్చేసేయండి. మంచి కార్లు అయితే పెడతాను. మీరు ఫిక్స్డ్ రేట్లు అయితే ఉంటాయండి గ్రూపుల్లో. నేను ఫైనల్ రేట్లో చెప్తాను. కార్ల విషయంలో అయితే మాత్రం మీకు నో డౌట్. చూడొచ్చు, డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే కీస్ 2 కీస్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే సిఎన్జి కార్ అండి. ఈ కార్ చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు వాసులు కమ్మటం అయితే జరిగింది. 25-30 మైలేజ్ అయితే వస్తుంది. కంపెనీ ఫిట్టెడ్ సిఎన్జి అండి. అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా 90% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. 90% స్టెప్నీ టైర్ అయితే ఉంది. ఈ కార్ని ఇప్పుడు నేనున్న ఏరియాకి తీసుకెళ్ళి మళ్ళీ ఒకసారి జనరల్ చెకప్ అనేది చేపిస్తాను. ఇంజన్ ఆయిల్ ఎలా ఉంది ఇదన్నీ చేపిస్తాను. అలాగే అన్నకి యాదవ్ అన్నకి వెనకాల బంపరు, ఫుల్ మ్యాటింగు, అలాగే స్క్రీన్ కావాలన్నాడు. అలాగే స్టీరింగ్ కవర్ ఇవన్నీ వేపిస్తాను. బండి రబ్బింగ్ పాలిష్ అయిపోయింది ఇప్పుడే. చూడండి, రబ్బింగ్ పాలిష్ చేస్తే ఇలా నీట్గా అయితే ఉంటుంది కారు. ప్రతి ఒక్క కారు కూడా 99.9% కూడా మీ చేతి నుంచి ₹1 కూడా ఖర్చు కానియనండి. ఖర్చు కాకుండా అయితే చూసుకుంటాను. మీరు ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో కోకుండా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను పనిచేస్తాను. అది మీరైతే భయపడకండి. డబ్బులు నాకు కొట్టిన తర్వాత ఈ యాదవ్ అన్నయ్యకి వాళ్ళ ఫ్రెండ్స్ మార్నింగ్ ఫోన్ చేసిన అన్నయ్య భయపడతాను పాపం. మున్నాబాయ్ నాకు భయం వేస్తుంది, మా ఫ్రెండ్స్ అందరు భయపెడతారు అది ఇదని. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇంకో ఎవరన్నా నా దగ్గర కారు కొంటే మీరెవరు కారు కొన్నాని మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ చుట్టాలకు కానీ ఎవరికి చెప్పకండి అసలుకి. ఎందుకంటే మీ మైండ్ అనేది డిస్టర్బ్ చేస్తారు. ఆ డిస్టర్బ్ అవ్వటం వల్ల మీకు టెన్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. అందువల్ల మీ ఫ్రెండ్స్కి అయితే ఎవరికైతే చెప్పకండి అండి. చెప్తే ఏంటంటే మీరు టెన్షన్ అయ్యి నన్ను టెన్షన్ పెడతా ఉంటారు. ఇప్పుడు ఈ బండి నేను అన్న కూడా వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది నాకు తొందరగా కావాలన్నారు. ఈ అన్నకు కానీ యాదవ్ అన్నకు కానీ ఇంకెవరికైనా చెప్తున్నాను, బండి ఇప్పుడే డెలివరీ తీసుకున్నానండి. నేను ఇవాళ డేట్ చూసుకున్నట్లయితే 14వ తారీఖు
ఇవాళ ఒక రోజు నా దగ్గర పెట్టుకుంటే ఇప్పుడు వెళ్ళేలోపు నేను దాదాపుగా 10 కిలోమీటర్ల దాకా ఉంటుంది అటు ఇటుగా. జర్నీ దాదాపుగా గంటన్నర పైనే ఉంటుంది, ఎందుకంటే ట్రాఫిక్ విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. ఒక్కొక్కసారి 2 గంటలు కూడా పట్టచ్చు. నేను వెళ్ళేలోపే ఈవినింగ్ అయింది. ఇప్పుడు టైం కూడా దాదాపుగా ఎంత అవుతుంది, 6 అవుతుంది. 6 గంటలు అయితే టైం అవుతుందండి. మన ఫోటోనే చూడండి ఎట్లున్నాను. అలాగే డాక్యుమెంట్స్ కూడా ఇచ్చేశారు. ఆర్సీ, ఇన్సూరెన్సు, ఓనర్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలాగే సెకండ్ కీ కూడా అయితే ఉందండి ఈ కార్కి. ఇందులోనే సెకండ్ కీ కూడా ఉంది, చూడొచ్చు. సెకండ్ కీ కూడా అయితే ఉందండి. అన్ని డాక్యుమెంట్స్ అనేది తీసేసుకున్నాను. ఈ కార్ని ఇప్పుడు నేనున్న ఏరియాకి తీసుకెళ్ళి మొత్తం జనరల్ చెకప్ చేయించేసి స్క్రీను, మ్యాటింగ్ ఇవన్నీ వేయించేసి కారు ఇవాళ అయితే కుదరదులే, రేపు మార్నింగ్ నేను కంటైనర్కి అయితే ఇవ్వటం జరిగింది. ఇంకొక దాదాపుగా 6 కార్లు దాకా అయితే ఉన్నాయండి కంటైనర్కి ఇవ్వాల్సినటువంటి కార్లు. ఈ 6 కార్లు కూడా నేను కంటైనర్కి ఇచ్చి పంపించడం అయితే జరిగింది. చూడొచ్చు ఈ కారు మళ్ళీ ఇప్పుడు నేనున్న ఏరియా నుంచి ఇక్కడి నుంచి దాదాపు 10 కిలోమీటర్లు అయితే జర్నీ చేయాల్సి ఉంటుంది. తర్వాత కుదిరితే వీడియో పెడతాను. ఇక కారు లేకపోతే పంపించేటప్పుడు అయితే వీడియో పెడతాం అయితే జరిగిద్దండి. ట్రాఫిక్లో కూడా వీడియో తీయటం మంచిది కాదు, ఇక్కడ ట్రాఫిక్ అయితే ఉంది. ఇది నాటి వీడియో. కారు అయితే తీసుకున్నాను, మళ్ళీ కారు పంపించేటప్పుడు వీడియో అయితే తీయటం అయితే జరిగింది. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పెట్రోల్ కారు కాబట్టి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని అందరికీ బాయ్, జై హింద్. రేట్ వచ్చేసి 3,15,000కి ఇప్పించానండి. ఈ కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషను, ఎన్ఓసి, రబ్బింగ్ పాలిష్ చేసి 5 కలుపుకొని 3,15,000 రూపాయలకి ఈ బండి అయితే ఇవ్వడం అయితే జరిగింది యాదవ్ అనే అన్నయ్యకి.